బంగ్లాదేశ్లో నిన్నటికి నిన్న 100 మందికి పైగా ప్రొటెస్టర్స్ చనిపోయారు. దానిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఒక సివిల్ అన్రెస్ట్, పౌర సమాజంలో చాలా అన్రెస్ట్ బయలుదేరింది, అలజడి బయలుదేరింది. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? భారతదేశానికి ల్యాండ్ బౌండరీ ఉన్న దేశం, మనకి సరిహద్దు ఉన్న దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు 4096 స్క్వేర్ కిలోమీటర్లు. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో ఏం జరిగినా దాని యొక్క ప్రభావం, దాని రిపర్కషన్స్ భారతదేశం మీద కూడా ఉంటాయి. భారతదేశం బంగ్లాదేశ్లో ఉన్న ఇండియన్స్కు అడ్వైజరీ కూడా జారీ చేసింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. భారతదేశమే కాదు, చాలా దేశాలు జారీ చేశాయి. అసలు అక్కడ ఎందుకు ఇన్ని ప్రొటెస్ట్లు, ఇంత గోల? షేక్ హసీనా ఇప్పటి వరకు 20 సంవత్సరాలు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. ఆవిడ పార్టీ అవామీ లీగ్. ఈ గొడవల వెనక చరిత్ర మనం తెలుసుకోవాలి. అవామీ లీగ్ పార్టీ 1971 చరిత్రలోకి వెళ్తే గనక బంగ్లాదేశ్ అనేది, ప్రస్తుతం మనం చూస్తున్న బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. బంగ్లాదేశ్ ఏర్పడక ముందు 1971 ముందు, అంటే 1971 ముందు ఇది ఈస్ట్ పాకిస్తాన్ అనమాట, తూర్పు పాకిస్తాన్. ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ ఎక్కువ డామినేట్ చేసేది. అదంతా ఒకటే పాకిస్తాన్. వెస్ట్ పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఈస్ట్ పాకిస్తాన్ ఎక్కువ డామినేట్ చేసేది. రాజకీయంగా, సంస్కృతి పరంగా, సాంస్కృతికంగా, భాషా పరంగా అన్నిటికీ ఈస్ట్ పాకిస్తాన్ వేరు, వెస్ట్ పాకిస్తాన్ వేరు. భౌగోళికంగా కూడా ఈ రెండు పాకిస్తాన్లు వేరు వేరు అనమాట. కానీ ఈ రెండింటిని కలిపి పాకిస్తాన్ అన్నారు. ఇంతకు ముందున్న ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండింటిని కలిపి పాకిస్తాన్ అనేవాళ్ళు. అయితే ఈ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద అన్ని విధాలా డామినేట్ చేసేది. ఈవెన్ ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో గెలిచిన పొలిటికల్ పార్టీస్ని గవర్నమెంట్ ఫామ్ చేయనిచ్చేది కాదు, వెస్ట్ పాకిస్తానే డామినేట్ చేసేది. ఆ టైంలో మేము సపరేట్ దేశం, ప్రత్యేక దేశంగా ఏర్పడాలి అని చెప్పి ఈ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. దానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దానికోసం చాలా ఫైట్ చేశారనమాట. ఆయన పేరే షేక్ ముజీబుర్ రెహమాన్. ఈ షేక్ ముజీబుర్ రెహమాన్ అవామీ లీగ్ అనే పార్టీని స్టార్ట్ చేస్తారు. అంతేకాదు, షేక్ ముజీబుర్ రెహమాన్ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ని కాపాడటం కోసం, బంగ్లాదేశ్ విముక్తి కోసం ముక్తి బాహిని అనే ఒక గొరిల్లా గ్రూప్ కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తానికి 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశం ఏర్పడుద్ది అనమాట. సో ఇది చరిత్ర. ఈ చరిత్రలో 1971లో ఎవరైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడారో వాళ్ళనే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటాం వాళ్ళ దేశంలో. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పట్లో ఒక కోటా స్టార్ట్ అయింది. 1972 నుంచి రిజర్వేషన్ స్టార్ట్ అయిందనమాట. గవర్నమెంట్ జాబ్స్ లో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడారో. చాలా మంది పోరాడిన వాళ్ళందరూ ఎవరు? ఈ అవామీ లీగ్, షేక్ ముజీబుర్ రెహమాన్ సంబంధించి ఆయనతో లాయలిస్టులు అనమాట అప్పట్లో. తర్వాత షేక్ ముజీబుర్ రెహమాన్ అసాసినేట్ అవటం, ఆ తర్వాత క్రమేపీ ఆయన పార్టీని ఆయన కూతురు చేతిలోకి వెళ్ళటం జరిగింది. ఆయన పార్టీ అవామీ లీగ్, ఆయన కూతురే షేక్ హసీనా. సో ఈ షేక్ హసీనా, ఈవిడ ఈ కోటా సిస్టమ్ సంబంధించిన అంశాలు గనక మనం గమనిస్తే దీన్ని ఈవిడ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ కోటా సిస్టంలో ఉన్నవాళ్ళు, అంటే ఈ రిజర్వేషన్ సిస్టంలో ఎవరికైతే రిజర్వేషన్స్ ఇస్తారో వాళ్ళందరూ కూడా అవామీ లీగ్ లాయలిస్టులు అని చెప్పి చాలా మంది అంటారు. అందుకే ఆవిడ సపోర్ట్ చేస్తుంది అని. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా 30% రిజర్వేషన్స్ కరెక్టే, ఫ్రీడమ్ ఫైటర్స్కి 30% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి బంగ్లాదేశ్లో ఉన్న ఒక హైకోర్టు సపోర్ట్ చేసింది అనమాట. దాంతో లాస్ట్ మంత్ జూలైలో పెద్ద గొడవ జరిగింది. సో ఫ్రీడమ్ ఫైటర్స్ డిసెండెంట్స్, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు 30% ఇవ్వాలా. దాదాపు 56% మొత్తం బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి. 56% రిజర్వేషన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇతర వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తే మాకు ఓకే, కానీ ఫ్రీడమ్ ఫైటర్ డిసెండెంట్స్కి ఇంత ఎందుకు ఇవ్వాలి? దానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? వీళ్ళందరూ కూడా గవర్నమెంట్కి లాయలిస్టులు, వీళ్ళందరూ బ్యూరోక్రసీలో ఉంటారు, వీళ్ళందరూ అవామీ లీగ్ సపోర్టర్స్. కావాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని చెప్పి
యూత్ గొడవ చేశారు అక్కడ. ఢాకాలో చాలా అన్రెస్ట్ బయలుదేరింది. ఢాకా యూనివర్సిటీ అన్రెస్ట్ స్టార్ట్ అయిందనమాట. అయితే ఈలోపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జూలై 21న చెప్పింది, ఫ్రీడమ్ ఫైటర్ కేటగిరీలో వాళ్ళ డిసెండెంట్స్కి, వాళ్ళ వారసులకి 30% కాదు, కేవలం 5% రిజర్వేషన్ ఇవ్వాలని. సో దీంతో అన్రెస్ట్ అంటే ఏదైతే ప్రజల్లో ఉన్న అలజడి ఉందో అది చల్లారాలి కదా, కానీ చల్లారలేదు. ఈ మొత్తం గొడవ ఢాకా మాత్రమే కాదు, మొత్తం బంగ్లాదేశ్ సోకింది. యాంటీ కోటా, యాంటీ రిజర్వేషన్ గొడవ కాస్త యాంటీ గవర్నమెంట్ గొడవగా అయిపోయింది. అసలు ఎందుకు యాంటీ కోటా రిజర్వేషన్ కాస్త యాంటీ గవర్నమెంట్, ప్రభుత్వ వ్యతిరేకంగా పెద్ద అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. మొత్తం 20 సంవత్సరాల్లో షేక్ హసీనా చూడనంత పెద్ద పెద్ద అల్లర్లు జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో. ఎందుకు ఇంత గొడవ? అసలు ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకంగా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓ పక్క షేక్ హసీనా ఎవరైతే రిజర్వేషన్ కి కోటాస్ వ్యతిరేకంగా పోరాడుతున్నారో, ఫస్ట్ లో ఎవరైతే గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరినీ టెర్రరిస్టులు అనేసింది. పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది వాళ్ళ పైన. సో వాళ్ళందరూ యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులు ఇలా మాట్లాడేసింది. ఇక్కడ ఈ జనవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగినప్పుడు, ఈ మధ్యలో ఎలక్షన్ జరిగినప్పుడు భయంకరమైన రిగ్గింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ 4th కాన్సిక్యూటివ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నికైంది. బంగ్లాదేశ్లో అపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అది ఖలీదా జియా పార్టీ అనమాట. ఆ పార్టీని అసలు పూర్తి స్థాయిలో అంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి ఆ పార్టీ వాళ్ళని చాలా అరాచకం చేసేసి ఈవిడ గెలిచింది అనమాట. రిగ్గింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఏ దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నా కొంతమంది ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ సైలెంట్గా గమనిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బంగ్లాదేశ్ ఎలక్షన్స్ గురించి చాలా చాలా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. కంప్లీట్ రిగ్డ్ ఎలక్షన్స్ అవి. సో ఈ టైంలో షేక్ హసీనా గెలిచింది. ఓ పక్క బంగ్లాదేశ్ ఎకానమీ చాలా దారుణంగా ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేనంత విధంగా ఉంది. బంగ్లాదేశ్లో మిగతా పబ్లిక్ పాలసీ కూడా విపరీతంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. ప్రజలకు అసహనం వచ్చేసింది షేక్ హసీనా గవర్నమెంట్ అంటే. దాంతో వీళ్ళందరూ కూడా తిరగబడ్డారు ఆవిడ పైన. ఇప్పుడు ప్రజలందరూ ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ముందు నువ్వు సారీ చెప్పాలి, అపాలజైజ్ చేయాలి. నువ్వు ఏదైతే టెర్రరిస్టులు అన్నావో నువ్వు అన్న స్టేట్మెంట్స్ అన్నిటికీ అపాలజైజ్ చేయాలి. 2, దాదాపు 300 పైగా ఈ మధ్యకాలంలో చనిపోయారు. నిన్నటికి నిన్న 100 మంది చనిపోయారు. టోటల్గా 300 పైగా చనిపోయారు. వాళ్ళందరు విక్టిమ్స్ ఫ్యామిలీస్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. మూడోది ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ ఎవరైతే అరెస్ట్ చేశారో, చంపేశారో, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేశారో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వీళ్ళపైన పనిష్మెంట్లు విధించాలి. ఇవన్నీ చేసేదాకా మేము ఊరుకో అని చెప్పి ఏదైతే యాంటీ కోటా, యాంటీ రిజర్వేషన్ గొడవలు కాస్త ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ గొడవలా మారాయి. ఇది ఒక పక్క జరుగుతుంటే షేక్ హసీనా మీద చాలా మందికి అపోజిషన్లో కోపం ఉంది. అపోజిషన్ వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇల్లీగల్ కేసులు వాళ్ళపైన పెట్టడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా జరుగుతున్నాయి. షేక్ హసీనాకి సంబంధించి చైనా, ఇతర దేశాలు కూడా ఆవిడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి చాలా మందిని అంటున్నారు కూడా. ఈ సందర్భంగా గవర్నమెంట్ ఫోర్సే ఉపయోగిస్తుంది. రబ్బర్ బుల్లెట్స్ కానీ, లేకపోతే గ్రెనేడ్స్ కానీ, ఏదైతే ఆర్టిఫిషియల్ ఉంటాయో ఎక్కువ ప్రజలకు హాని కలిగించకుండా ట్రై చేస్తుంది. స్టిల్ మార్చ్ టు ఢాకా అని చెప్పి ఈరోజు జరుగుతుంది అనమాట. మొత్తం ఢాకాని అటాక్ చేయటం, అక్కడ అవామీ లీగ్ పార్టీ లీడర్స్, పార్లమెంటేరియన్స్, పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు అటాక్ చేయటం, వ్యాండలైజ్ చేయటం, ఇవన్నీ ఈరోజు జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఇవన్నీ చూడబోతే మన పొరుగునున్న బంగ్లాదేశ్లో చాలా పెద్ద అన్రెస్టే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది కూడా. ఇది ఎంత దూరం దారితీస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. కానీ షేక్ హసీనా చాలా స్ట్రాంగ్, స్టెడ్ ఫాస్ట్ లీడర్. ఆవిడ ఎక్కడా తగ్గదు. ఈ పరిస్థితిలో ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ విధంగా వీళ్ళు గవర్నమెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకుంటూ చూడాలి. కానీ అల్లర్లు మాత్రం గవర్నమెంట్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ బాగా అల్లర్లు చేస్తున్నారు. ఓ పక్క ప్రో గవర్నమెంట్ సపోర్టర్స్ ఉన్నారనమాట. ప్రో గవర్నమెంట్ సపోర్టర్స్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్కి అపోజ్ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైన గొడవలు అవుతున్నాయి. గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఈ అలజడిని, సివిల్ అన్రెస్ట్ ని అణగొట్టడానికి ట్రై చేస్తుంది బంగ్లాదేశ్లో.